వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుండి మొదలుపెట్టి ప్రజల్ని నమ్మించి, వంచించి, మోసం చేసి అధికార పట్టం చేపట్టి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశాడో చూసాం. ఎలా నాశనం చేశాడో చూసాం. 2024లో ఘోర ఓటమి చవిచూసి మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మొదలుపెడుతూ ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి మళ్ళీ 2.0 అంటూ ప్రజల్ని మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తూ పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఒక్కసారి దెబ్బతిన్న ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి 2.0 వెనక ఉద్దేశం ఏంటి? పాదయాత్ర వల్ల ఒరిగేదేంటి? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్ 1.0లో చేసిన విధ్వంసం ప్రజలు చూశారు. రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందో చూశారు. మళ్ళీ 2.0 అంటూ డైరెక్ట్గా రప్ప అంటూనే మొదలుపెట్టాడు. ఆయన పాదయాత్ర చేస్తా, కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, నేను అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలకు సేవ చేస్తా అంటున్నాడు. ప్రజలు విశ్వసించే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఏమన్నా ఆ 11 సీట్లను ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కొంచెం బ్రీఫ్గా మనం అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. 2019కి ముందు ఎలక్షన్లకు ముందర ఏం చేశాడో ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? పింక్ డైమండ్ అని రకరకాలు 36 మంది కమ్మ డిఎస్పీలను పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని, ఇటువంటివన్నీ చెప్పాడు. అన్నీ అబద్ధాలే. అప్పట్లో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏమనుకున్నది అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు అంటే, కొత్త రాష్ట్రం, ఈ కొత్త రాష్ట్రానికి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలి అంటే నాలాంటి అనుభవజ్ఞుడు ఉండాలి అని చెప్పి ప్రజలు నాకు ఓట్లేశారు. నేను చిత్తశుద్ధితోటి నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎవరు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు అని ఒక పట్టుదలతోటి కూర్చొని ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి చెప్పేవి అబద్ధాలని ఆ రోజుకి ఆయనకి తెలుసు, మీలాంటి పొలిటికల్ యాక్టివిస్టులకి తెలుసు, నాలాంటి జర్నలిస్టులకి తెలుసు. మనందరికీ తెలిసి కూడా ఒక రకమైన ఏంటి అంటే ఒక ధైర్యం, ఒక రకమైన ధైర్యం, దాన్ని ధైర్యం అంటానికి కూడా వీల్లేదు, ఒక నమ్మకం. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు, ప్రజలు నమ్మరు అన్న ఒక ఆత్మవిశ్వాసం. ఆ పరిస్థితులు అంటే తర్వాత ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యలేకపోవటం. ఉదాహరణకి ఎన్నికల మూమెంట్లో, ఎన్నికలు దాదాపుగా ఆ మూమెంట్ వచ్చేసింది, వేడి వచ్చేసిన ఆ తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరగంగానే, ఆ మర్డరు జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు ఒకటి అట్లా అల్లుకొని మొత్తం చంద్రబాబు నాయుడు మీదకి డౌట్ వచ్చేలాగా చేశాడు. అంత విషప్రచారం చేశాడు. ఎంత విషప్రచారం చేశాడు అంటే, మా తాత అసలు ఎంత అమోఘమైన నటన ప్రదర్శించాడు అంటే, మా తాతని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మా నాన్న చచ్చిపోయినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకుడుగా, అప్పుడు సీఎంగా లేడు కానీ ప్రతిపక్ష నేత, నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు మా బాబాయిని వేసేశారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని ఈ మాటలు చెప్పంగానే ఏమనిపిస్తుందండి? చంద్రబాబు నాయుడే ఇవన్నీ చేస్తున్నాడు అనే అర్థం వచ్చేలాగా విషయాలన్నింటినీ చెప్పుకుంటూ అసలు మైకుల ముందరకు వచ్చి నటించాడు. సరే, ఇక్కడ ప్రజలు మోసపోయిన పరిస్థితి ఏంటంటే, తన బాబాయిని వాళ్ళే చంపించుకొని నారాసుర రక్తచరిత్రను రాపించి గాగాట తీసుకురావడంతో మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు మాట్లాడలేని ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మర్డర్ జరిగిందండి, వివేకానంద రెడ్డి కాకపోతే ఇంకో ఎవరు మర్డర్ అయినా జరిగింది. స్టేట్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఆ పోలీసులు ఏం చేస్తున్నారు అది చూసుకోవాలి కదా. కుమ్మక్కైపోయారు వాళ్ళతో. అది నేను చెప్తున్నది, నేను చెప్పే పాయింట్ అది. అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ నాయకుడు, లేకపోతే ఆ పార్టీ నాయకుడు చుట్టూ ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా వేరే ఐఏఎస్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోవాలి కదా. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మర్డర్ కదా. మర్డర్ అయిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కదా. ఒక రాజకీయ నాయకుడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్యకు గురైతే
రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఎంత అలర్ట్గా ఉండాలి, టక 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 దిగాలి. అసలు మర్డర్ జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని విజయసాయి రెడ్డి డ్రామా ఆడే టైంకే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కదండి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. అక్కడ ఎవడున్నాడు, సిఐ శంకరయ్య ఉన్నాడా, సిఐ భిక్షమయ్య ఉన్నాడా, ఎవడుంటే వాడిని పట్టుకొని వాడి వెంటనే వాడి తాట తీసి ముందు సమాచారం తెప్పించుకోవాలి కదా. నేను చెప్తున్నది అది ఏంటి అంటే, మనల్ని ప్రజలు అపార్థం చేసుకోరు అన్న ఒక ఆత్మవిశ్వాసంలో ఉండి ఆ రోజున ఆ తప్పులు జరిగినాయి. ఖచ్చితంగా అవి తప్పులనే అంటాను, నేను కూడా అదే అంటా. నన్ను అంటే రాష్ట్రాన్ని బాగు చేయమని నాకు ప్రజలు ఆదేశించారు, నేను ఆ పని చేస్తున్నాను కదా అన్న ధైర్యంతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎవరు నమ్మరు అన్న ఉద్దేశంతో ఆయన ఆలోచన సరళి మనకు తెలిసిన వ్యక్తులుగా ఇంట్లో మనిషి చనిపోయి ఉన్నాడు, ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడితే అపార్థాలకు అవకాశం వచ్చే పరిస్థితి ఉందని కూడా ఆలోచించుంటాడు ఆయన. నేననేది ఏంటంటే, అంటే మీరనేది పబ్లిక్ చెప్పింది, నేననేది ఇన్సైడ్గా ఆనాటి పోలీసు బాధ్యత వహించే అధికారులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ అంటే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. వాళ్ళ పని వాళ్ళు చేయాల్సింది. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మీదే ఉంటుంది కదా. మరి వాళ్ళందరూ ఏం చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ రంగంలో దిగి టకటక రంగంలో దిగి ఆధారాలు మీకు గుర్తుండే ఉంటుంది రామబ్రహ్మ గారు, వివేకానంద రెడ్డి రక్తం మడుగులో పడి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. తర్వాత మరి కడిగిన ఫోటోలు కూడా వచ్చినాయి. మరి ఆ రోజున పోలీసుల దగ్గర ముందర ఈ ఫోటోలు ఉండాలి కదా. అవి ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ వచ్చింది చంద్రబాబు నాయుడు మీద, మిగిలిన తెలుగుదేశం పార్టీ లీడర్లు వాళ్ళ మీద గ్యాగ్ ఆర్డర్ లేదుగా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడాల? అంటే ఇవన్నీ ఏంటి అంటే ప్రజల మీద నమ్మకంతో వాళ్ళు నమ్మరు, ఈ అబద్ధాన్ని నమ్మరు అన్న ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఆ రోజు ఎన్నికలకు వెళ్తే బొక్కబొర్ల పడ్డారు. అది జరిగింది. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోయింది. అధికారంలో నుంచి 151 నుంచి 11కు పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ వీళ్ళు 1000 కళ్ళతోటి చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, ఈ ఆఫీసర్లందరూ మనకి ఏం చెప్తున్నారు, మనల్ని ఎట్లా గైడ్ చేస్తున్నారు అని ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ లీడర్లతో సహా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ అధికారులు చేస్తున్న పనేంటి, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలేంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలేంటి అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవటం వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది. వాళ్ళు ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళందరూ అప్రమత్తంగా లేకపోతే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన 14వ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు. కరెక్ట్గా 14వ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి 36 మంది వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం గుండాలు అడ్డంగా నరికి చంపారు అని చెప్పొచ్చాడు. అదే ఢిల్లీ నడిబోడ్లో 19 ముందు 36 మంది కమ్మటి ఎస్పీలు అన్నాడు, మళ్ళీ వెళ్ళి 36 మంది హత్యలు అన్నాడు. అంటే 36 మంది హత్య జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, బీజేపీ కేడర్ కానీ వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా 36 పేర్లు ఇవ్వు అని అడిగారు. అవును, అందరూ కూడా 36 పేర్లు ఏవి, 36 పేర్లు ఇచ్చేయి, తొందరగా ఇచ్చేయి అని చెప్పి అడిగారు. దాంతో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు అనేది ప్రజలకి ఎస్టాబ్లిష్ అయిపోయింది. చెప్తూనే ఉన్నాడు, అంతకు ముందు చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, అబద్ధాలే చెప్తున్నాడు అనేది వీళ్ళందరూ అలర్ట్గా ఉండటం వల్ల అదే మనల్ని జగన్మోహన్ రెడ్డి ఇటుగా అన్ని అబద్ధాలు చెబుతుంటాడా, ఏం పట్టించుకోమాకండా అని ఈ టాప్ లీడర్స్ కనుక అనుకున్నట్టయితే ఎవరూ కూడా వచ్చి ఆ 36 పేర్లు ఇవ్వు అని అడిగే ధైర్యం చేసి ఉండేవాళ్ళు కాదు. అప్పుడు అదే క్యారీ అయ్యేది. ఈ రోజున ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఆ అధికారంలో ఉన్న సమయంలో అతను తిరుపతిలో
తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి జరిగిన అక్రమాలు, స్వామివారికి జరిగిన అన్యాయాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి రావటం, కేసులు కావటం, అరెస్టులు కావటం, వీటితో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కరుడుగట్టిన, అంటే అసలు వాళ్ళని మామూలు మాటలతోటి వర్ణించలేం, అటువంటి నేరాలు చేసిన వ్యక్తులందరూ కూడా బిహైండ్ ది బార్స్ వెళ్ళిపోవాల్సి రావటం, అక్రమాలు ఏవి ఈ మైన్స్ కుంభకోణాలు చేసిన ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు జైలు పాలు కావటం, ఈ అక్రమ లిక్కర్ అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ వాళ్ళు జైలుకి వెళ్ళటం, వీళ్ళందరూ మెయిన్ మద్యం కేసు ఉంది కదా, అంటే వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వాళ్ళతో పాటు భారతీయ సిమెంట్కి సంబంధించిన బాలాజీ గోవిందప్ప అరెస్ట్ కావటం అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించల. ఎక్కడ అంటే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది, మొదట్లో ఏం చెప్పాడు, అసలు కుంభకోణమే లేదన్నాడు, అసలు కుంభకోణం జరగలేదు అన్న తర్వాత రెండో ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేసరికి ఆ కుంభకోణాన్ని నాకెట్లా ఆపాదిస్తారు, నేను ఎక్కడా సంతకం పెట్టలేదు కదా అన్నాడు. నువ్వు సంతకం పెట్టావు, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా అతన్ని వాసుదేవరెడ్డిని పెట్టడానికి నువ్వే సంతకం పెట్టావు అని పోలీసులు ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. ఆ తర్వాత 3,200 కోట్ల రూపాయలు దుబాయ్ వెళ్ళిన విషయం చెప్పారు. 35,000 కోట్ల రూపాయలు మిస్సింగ్, అంటే మొత్తం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్లో 35,000 కోట్లు మిస్సింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నోట్ల కట్టలు డెన్నుల్లో పట్టుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం, 50 కిలోల బంగారాన్ని గోవిందరాజ స్వామి టెంపుల్లో కొట్టేయటం, ఇవన్నీ కూడా బయటికి రావటం, వాటి మీద కేసులు బుక్ కావటం, పరకామణి చోరీ దగ్గర నుంచి అన్ని కేసుల్లో కూడా పోలీసులు ఎంత అలర్ట్గా ఉండి పని చేస్తున్నారంటే రామబ్రహ్మం గారు, ఇదే పని ఈరోజు పోలీసు అధికారులు ఈరోజు ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా 2019 కన్నా ముందు వివేకానందరెడ్డి మర్డర్ కేసు జరిగినప్పుడు గనక అంతే ఎలర్ట్గా పోలీసులు పనిచేసినట్టయితే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టుండేది కాదు, రాష్ట్రానికి ఈ కర్మ పట్టుండేది కాదు. అటువంటి పనులు చేయకుండా ఆ రోజున అందరూ తాత్సారం చేశారు. ఏమీ కాదనే ధైర్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏం జరిగిందంటే రాజకీయంగా నేను మాట్లాడను, కానీ రాజకీయంగా జరిగిన, అంటే తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీకో జరిగిన రాజకీయ నష్టంతో మనకు సంబంధం లేదు రామబ్రహ్మం గారు. అవును, రాష్ట్రం మట్టి కొట్టుకుపోయింది, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, రాష్ట్రం మొత్తంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి. ఏ వ్యక్తి కూడా ఎవ్వడూ కూడా స్వేచ్ఛగా బతకలేని దారుణమైన పరిస్థితులు మనం చూసాం. వాక్ స్వాతంత్రం లేదు, వ్యాపారం చేసుకో, ఎన్ని చోట్ల రామబ్రహ్మం గారు, ఎన్ని చోట్ల మాచర్ల, ఒంగోలు, ఏ ఊరైనా తీసుకోండి మీరు, ప్రశాంతంగా ఉండే కాకినాడలో, లేకపోతే రాజమండ్రిలో, విశాఖపట్నంలో వ్యాపారం, చిన్న వ్యాపారాలు, కిళ్ళి బడ్డీలు కొట్టుకోవటం, పెట్టుకోవటం, లేకపోతే కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళు కూడా వ్యాపారాలు చేయలేని పరిస్థితిని కల్పించారు. అంటే ఇదంతా కూడా స్టేట్ని డిస్ట్రక్ట్ చేసింది. ఆ రోజు గనక అందరూ ఎలర్ట్గా ఉన్నట్టయితే రాష్ట్రం ఇంత డిస్ట్రక్షన్ మొత్తం గురి అయ్యి ఉండేది కాదు అనేది నా ఆవేదన, నా పాయింట్, నేను చెప్తున్న పాయింట్ అది వాస్తవం. అందుకనే ఈ రోజున పోలీసు యంత్రాంగం మొత్తం దే ఆర్ ఆన్ టోస్ మొత్తం. అందుకనే ఎన్ని కేసులు రామబ్రహ్మ గారు, ఒకటా రెండా, ఎన్ని కేసులు సోషల్ మీడియాలో ఈ రోజుకి బరి తెగించి మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ ఉన్నారు. ఈ రోజుకి ఎంతమందిని తీసుకెళ్తున్నారు. ఈ రోజున మీకు నెల్లూరు పోలీసుల్ని మనం వాళ్ళకి సాల్యూట్ చేయాలి రామబ్రహ్మ గారు. మొట్టమొదటిసారి రౌడీ షీటర్లని వాళ్ళకి చేతులు బేడీలు వేసి రోడ్డు మీద సెంటర్లో వాళ్ళని ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు ఫస్ట్ టైం. ఆ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి దాదాపుగా నాకు తెలిసి 5-6 చోట్ల ఈ నేరస్తుల్ని, నేరం చేసిన వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. లేటెస్ట్ చెప్పమంటారా మీకు, దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ఈ పని బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నది అని తెలుసుకొని ఈ రోజున
మొత్తం దేశంలో చాలా సిటీల్లో చాలా నగరాల్లో బేడీలు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. మీకు కావాలంటే ఎక్కడెక్కడ జరిగిందో కూడా చెప్పగలుగుతాను నేను. మొత్తం అన్ని చోట్ల పోలీసులు ఈ రౌడీల్ని, రప్పరప్ప బ్యాచ్ల్ని, కత్తులు పట్టుకొని డ్యాన్సులు వేసిన వాడిని, మేకప్ పొట్టేళ్లని కోసేసి వాటి గొంతులు కోసి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రాసిన వాళ్ళని, ఇటువంటి బ్యాచ్ని అంతా కూడా ఆ మరుసటి రోజు నెక్స్ట్ డేనే వాళ్ళందరినీ పెరేడ్ చేయించుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. సిగ్గుపోతున్నది అందరికీ. చాలామంది కొంతమంది ఏమనుకున్నారంటే వాడు రౌడీ అని ఎస్టాబ్లిష్ అయిపోతుందండి, వాడు ఆ తర్వాత తెగించి చేస్తాడండి, అదండి ఇదండి అని చెప్పి కొంతమంది భయపడ్డారు. కానీ పోలీసులు అవేమీ ఆలోచించాలి. వీడి ఏజ్ గ్రూప్ ఏంటి? వీడి ఏజ్ గ్రూపు 24 నుంచి 34 మధ్య ఏజ్ గ్రూపులో ఉన్న వాళ్ళే ఇటువంటి నేరాలకి పాల్పడుతూ ఉన్నాడు. ఈ మొత్తం వీళ్ళందరూ మేకల్ని బలిస్తున్నది, కత్తులు పట్టుకు తిరుగుతున్నది 24 నుంచి 34 ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంటే వాడికి అప్పటికే పెళ్ళయి ఉంటుంది, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉండుంటారు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులను పోషించుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. వీళ్ళు ఆ బాధ్యతలన్నీ వదిలేసి ఈ రౌడీయిజం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు విని రౌడీయిజం వైపు వచ్చిన బ్యాచ్ ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు రోడ్డు మీద నడిపిస్తే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ అమ్మ వచ్చి తిడుతున్నది వాళ్ళని. నువ్వు చేస్తున్న పనేంట్రా, నా కడుపున చెడబుట్టావురా అని చెప్పి తల్లి తిడుతున్నది. కట్టుకున్న ఇల్లాలు వచ్చి నిన్ను కట్టుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నానని చెప్తూ ఉన్నది. ఇది జరుగుతున్నది రామబ్రహ్మం గారు సమాజంలో. ఈ రోజున పోలీసులు ఇంత అలర్ట్గా ఉండబట్టే మొత్తం పరకామణి దొంగల దగ్గర నుంచి, కల్తీ నెయ్యి లడ్డు దొంగల నుంచి మొత్తం ప్రతి ఒక్కడు మైన్ను కొలగొట్టినవాడు, ఇసుక ఇక్కడ మద్యంగా షాపులు బయట దోచుకున్నవాడు, అందరూ ఒక్కొక్కడు దొరుకుతున్నారు, పోలీసులకి పట్టుబడుతూ ఉన్నారు. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల అబద్ధాలు చెప్తూ ఉన్నా, ఒకటి మనం చూసాం, మెడికల్ కాలేజీ మీద ఎంత ప్రయత్నం చేశాడు మొత్తం బురద చల్లటానికి. ప్రజలందరూ తిప్పికొట్టారు దాన్ని. 1,000 సంతకాలు పెట్టిస్తా అన్నాడు, 1,00,000 సంతకాలు కూడా కాలే, 1,000 సంతకాలు అంటే మొత్తం ఒక వ్యాన్లో వేసుకొని రావచ్చు. అటువంటిది ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క లారీట. ఎవరి చెవుల్లో పూలు పెడతావు? అది ఒక్కటి కాదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పాడు, బోర్లా పడ్డాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టే నాటికే చంద్రబాబు నాయుడు మచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి జలాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇతనికి ఏం తెలుసు అనేది మొత్తం అంతా వెళ్ళిపోయింది. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని అడిగే స్థితికి వచ్చారు. తీసుకున్న ప్రతి ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందండి అతను. అన్నీ ఒక్కొక్కటి రైతుల గురించి, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రతిదీ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున -14 డిగ్రీల క్రెడిబిలిటీ లాస్ ఉంది. -14, 39 నుంచి -14కి వచ్చాడు. -14 క్రెడిబిలిటీ లాస్. అది రికవరీ కావటం ఇంపాసిబుల్. రాసి పెట్టుకోండి రామబ్రహ్మం గారు. అందుకని ఈ రోజున చంద్రబాబు నాయుడు అలర్ట్గా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అలర్ట్గా ఉన్నాడు, లోకేష్ అలర్ట్గా ఉన్నాడు. కేంద్రంలో ఉన్న పెద్దలు, బీజేపీ పెద్దలు వాళ్ళు అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రోజున అమరావతి మీద విషం చిమ్మిన జగన్మోహన్ రెడ్డి తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో చట్ట సవరణ జరుగుతుంది. చట్ట సవరణ జరిగిన తర్వాత అమరావతి గురించి ఇంకేం మాట్లాడతావో ఇప్పుడు మాట్లాడు జగన్ అనే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చి ఉన్నాడు. పోలవరాన్ని నేను చెప్పిన గడువు కన్నా 6 నెలల ముందరే కంప్లీట్ చేస్తానని చెప్పే అంత ధైర్యాన్ని, సాహసాన్ని చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందుకని ఒక ఇష్యూ కాదు రామబ్రహ్మ గారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి 1 సంవత్సరంన్నర అయిపోయింది కదా, ప్రజలందరూ మర్చిపోయి ఉంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నేను తీసుకొచ్చి ప్రజల జీవితాన్ని, రైతుల జీవితాలని కొల్లగొట్టిన విషయాన్ని ప్రజలందరూ మర్చిపోయి ఉంటారని చెప్పి 1.5 year ఈ 1.5 yearలో ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమర్థించుకుంటున్నాడు. తన ఫోటో వేసుకున్న పాస్ పుస్తకాలను సమర్థించుకుంటున్నాడు. తన బొమ్మతోటి
విగ్రహాలు ఎవరు పెట్టుకుంటారు రామబ్రహ్మ గారు? అవును. ఆ విగ్రహాలు ప్రతి పొలంలో ఉండేలాగా పెట్టుకుందామని 4 పక్కల 4 పక్కల దురాశతోటి చేశాడు. ఇప్పుడు ఆ ఇష్యూల్ని పాజిటివ్గా చెప్పబోతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మామూలుగా కాదు, ముతక భాషలో, మా పల్నాడు భాషలో తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇంతకుముందు పంట బాగా పండితే ఆ పొలంలో దిష్టిబొమ్మ పెట్టేవాళ్ళు. ఇప్పుడు 4 పక్కల దిష్టిబొమ్మలు పెట్టేలాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని తీసేస్తే రైతులు చాలా సంతృప్తి చెందుతున్నారండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది నేను ఇచ్చిన పాస్బుక్ అని చూపించాడు. ఫస్ట్ పేజ్ చూపించాడు ఆ రామబ్రహ్మ గారు? చూపించలే. ఫస్ట్ పేజ్ ఎందుకు చూపించలేదు? ఫస్ట్ పేజీ మీద నీ ఫోటో ఉంది. నీ ఫోటోని దాచిపెట్టి మడత పెట్టి 2వ పేజీ నుంచి చూపించావు. ఇది ఒక్కటే నేను చెప్తాను. నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పట్లేదు రామబ్రహ్మ గారు. నువ్వు ఇచ్చిన పాస్బుక్ని ఫస్ట్ పేజీ ఎందుకు చూపించలేదు? 2వ పేజీ నుంచే ఎందుకు చూపించావు? అంటే ఫస్ట్ పేజీ మీద నీ ఫోటో ఉన్నది. నీ ఫోటోని ఇప్పుడు చూపించుకోవటానికి నీకే సిగ్గేసిందే. నా ల్యాండ్కు సంబంధించిన పత్రాల మీద నీ ఫోటో ఉంటే నాకు సిగ్గేయదా అది చూపించుకోవటానికి? నీ ఫోటో నువ్వే చూపించుకోలేకపోయావు. 2వ పేజీ నుంచి దరిద్రం ఏంటంటే 2వ పేజీలో కూడా అతని ఫోటోనే ఉంది. అంటే మొదటి పేజీ చూపించకుండా దాచిపెడితే మొదటి పేజీ ప్రజల మనసుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడు? ఇది జగన్ ఇచ్చిన పాస్బుక్, ఇది నేను ఇచ్చిన పాస్బుక్ చూడండి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్ పుస్తకం మీద 3 సింహాలు టీవీగా నిలబడి ఉన్నాయి. వెనక ధర్మచక్రం ఉంది. యువతల జగన్ రెడ్డి దిష్టిబొమ్మ ఉంది. అందుకని ఇవన్నీ ప్రజలకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇష్యూలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు కదా అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆదమరిచి నిద్రపోవటం లేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు విషయాలని ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రజలకి తెలుసు కదా, మళ్ళీ మనం ఇప్పుడు చెప్పటం ఎందుకు అన్న తాత్సారం చేయటం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాని మొత్తం పంపు చేస్తున్నాడు. సమాచారం మొత్తాన్ని, తప్పుడు సమాచారాన్ని. ఎక్కడ ట్రాక్షన్ రావట్లేదు రామబ్రహ్మ గారు సోషల్ మీడియాలో. వాళ్ళు కూడా విసిగెత్తి తగ్గిపోయారండి మెల్లిగా. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్నెస్ లేదు. ఎన్ని శిబిరాలు పెట్టాడు, ఎన్ని చోట్ల పెట్టాడు. బెంగళూరులో పెట్టాడు, హైదరాబాద్లో పెట్టాడు, విజయవాడలో పెట్టాడు, పులివెందుల్లో పెట్టాడు. పెట్టి సోషల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్. నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, అతను ఎవడో ఒక జర్నలిస్ట్, సాయి అని కూడా జర్నలిస్ట్, ప్రతి నెల వచ్చి డబ్బులు తీసుకుపోతుంటాడు ఇతను అని చెప్పి. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఛానల్స్కి ఎంతమందికి డబ్బులు ఇస్తున్నాడో బట్టబయలు చేసిన వ్యక్తి. అంటే ఎందుకు చెప్తున్నాండి, ఇవన్నీ కూడా ప్రజలకి మొత్తం డైరెక్ట్గా పోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించారు కదా అని కూటమి నాయకులు విశ్రాంతి తీసుకోవటం లేదు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తున్నారు. ప్రజలు చేయాల్సిందల్లా ఈ సమాచారాన్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని గ్రహించటం ఒక్కటే వాళ్ళు చేయాల్సి. సరే, మన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా, నేను వార్నింగ్ ఇవ్వటం వల్లే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు రాష్ట్రానికి రాకుండాని, పైశాచిక ఆనందం పొందుతూ, అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా నేను అడ్డుకుంటున్నానని నిస్సిగ్గుగా చెప్తున్నాడు ప్రజలకి. అసలు అతనికి అటువంటి క్యాలిక్యులేషన్ తెలియదంటారా? నువ్వు ఎంత బెదిరించినా దేశం మొత్తానికి రూపాయి వస్తే అందులో ఆంధ్రప్రదేశ్కి 25 పైసలు వచ్చింది. 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి పెట్టుబడులు. నువ్వు ఎవరిని బెదిరించినట్లు లెక్క? ఎవరిని బెదిరించావు? గ్రీన్ అమోనియా తీసుకొచ్చి ప్లాంట్ పెడితే నువ్వేం చెప్పావు? అది నేను తెచ్చిందే అన్నావు. నువ్వు తెచ్చిన వాడిని నువ్వు బెదిరించలేకపోయావా? నువ్వు తెచ్చానని చెప్తున్నావు కదా. అది వాస్తవంగా గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ జగన్ తెచ్చింది కాదు. 2018లోనే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి రాకముందరే. కానీ ఏం చెప్పాడు జగన్? నేను తెచ్చాను. నువ్వు తెచ్చానని చెప్పావు కదా. నువ్వు తెచ్చిన వాడిని, అంటే నీ మనిషిని నువ్వు బెదిరించలేక ఆగిపోయావే. గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిపోయిందే, గ్రీన్ హైడ్రోజన్ అయిపోయిందే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చేసిందిగా. ఏఐ గూగుల్ ఏఐ డేటా సెంటర్ని బెదిరించావు కదా, ఆగిందా? అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ఈ ఉడత ఊపులకి బెదిరేవాడెవడు లేడు. ఉడత ఊపులకి చింతకాయలు రాలవు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, పోలీసులు ఇంత యాక్టివ్గా పనిచేయాలి.
అడ్మినిస్ట్రేషన్, జిల్లా అడ్మినిస్ట్రేషను ప్లస్ రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం కూడా వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఇష్యూస్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండి వాళ్ళు పొరపాటు చేయకుండా ఉండాలి. వాళ్ళు పొరపాటు చేయకుండా ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలు కుతంత్రాలని క్షేత్రస్థాయిలో ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. ఆ అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారు. అందుకనే ఈ రోజున మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. రాత్రింబగళ్ళు వాళ్ళ మంత్రులు కూడా, జనసేన మంత్రులు అయితే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళు తెలియకపోతే తెలుసుకుంటున్నారు, ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారు. అందుకని బీజేపీ అంతే, బీజేపీ మంత్రులు వాళ్ళు కూడా అంతే, చాలా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు అయితే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి నేరుగా పర్యవేక్షణ ఉంటున్నది. అందుకని ప్రతి వ్యక్తి కూడా, అంటే బాధ్యత గల ప్రతి వ్యక్తి కూడా చాలా అప్రమత్తంగానే ఉంటూ ఉన్నారు. కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్లేదు. నా ఉద్దేశం ప్రకారం దీన్ని నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయగలిగితే నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి అంటే నెక్స్ట్ ఎలక్షన్లకే జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేట్లు దొరకరు. ఆ తర్వాత పార్టీ అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు దాకా నెక్స్ట్ ఎలక్షన్ దాకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా బయట ఉండే అవకాశం కూడా కనబడట్లేదు సార్. అంటే ఏదైనా సరే, అంటే నేను చెప్తున్నది ఏంటి అంటే, నేను ఒక వ్యవస్థ గురించి చెప్తున్నా, పర్సన్ గురించి కాదు. అయిపోతాడు, రాజకీయంగా అంతర్ధానం అయిపోతాడు. అంటే పార్టీ మామూలుగా ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ పెద్దలు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని లేకుండా చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటల్లా. వాళ్ళు ప్రజలకి ఏం మేలు చేయాలో అది చేసుకుంటూ పోతూ ఉన్నారు. అది చేసుకుంటూ పోతే ఈ పార్టీ ఆటోమేటిక్గా అంతర్ధానం అయిపోతుంది. నేను చెప్పబోయేది అది. దానికి ఉదాహరణ కూడా మనకి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు స్పష్టంగా తెలియజేసినాయి కదా. తెలిసిన ఇప్పుడు పులివెందుల్లో మొత్తం బీటెక్ రవి ఈజ్ ది ఎమ్మెల్యే ఫర్ పులివెందుల అన్అఫీషియల్గా. అంటే ఆయన వచ్చి ఆయనతోటి స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించలేదు, కానీ పులివెందులలో దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఎవరు అంటే మాకు బీటెక్ రవి మా ఎమ్మెల్యే అని చెప్తున్నారు, కావాలంటే మీరు ఒక్కసారి పులివెందులు వెళ్ళి చూసిరండి. 2029 కన్ఫర్మ్ బీటెక్ రవి. అది జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప భాష వాడిన 2.0 అన్న ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదని 2029లో బీటెక్ రవి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.